హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోనే పార్ట్ 36 అండి. ఇంకా కథలోకి వెళ్తే, ఆస్తికి వారసుడు నిజంగా సిద్ధు. దాని మీద మనకు హక్కే లేదు. దాన్ని మీ నాన్న ఆశించడం తప్పు. దానికి తోడు చంపించాలనుకోవడం మరీ పెద్ద తప్పు. కాబట్టి నేను మీ నాన్నని ఏం సపోర్ట్ చేయను. ఏం చేస్తాం? మీ నాన్నకి ఇలాంటి దరిద్ర బుద్ధి పుట్టినందుకు కర్మ అనుకోవాలి అంతే అంటూ, అక్క నన్ను క్షమించు, ఇందులో నా పాత్ర ఏమీ లేదు, నాకేమీ తెలీదు అంటూ ఈశ్వర్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది పల్లవి. ఊరుకో పల్లవి, నేను శ్రీధర్ని కూడా నా మరిది అని ఎప్పుడు అనుకోలేదు. నా కొడుకులా అనుకున్నాను. ఎందుకు అంత తప్పు అర్థం చేసుకున్నాడో మమ్మల్ని అని బాధపడతారు. పల్లవికి తెలుసు, ఈశ్వరి వాళ్ళ నాన్న వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అవడంతో ఆవిడికి చాలా ఆస్తి వస్తుంది పుట్టింటి నుండి. దానితోనే మహీధర్ గారు బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతారు. శ్రీధర్ మొదట్లో ఎక్కడో జాబ్ చేస్తుంటే మహీధర్ గారు జాబ్ మానేసి బిజినెస్ చూసుకుందామని రమ్మని పిలిస్తే రాడు. తర్వాత బిజినెస్ బాగా పుంజుకుంది అన్నాక వీళ్ళ కంపెనీలోకి వస్తాడు. పల్లవి వాళ్ళ నాన్న మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తూ ఉండేవారు. ఈశ్వరి ఒకసారి పల్లవిని గుళ్ళో చూసి తన పద్ధతి నచ్చడంతో శ్రీధర్తో మాట్లాడి పెళ్లి చేస్తుంది. ఈశ్వరికి అంత ఆస్తి ఉన్నా ఏనాడు కొద్దిగా కూడా గర్వం కూడా లేకుండా పల్లవిని సొంత సిస్టర్లా భావించేది. ఏది కొన్నా ఇద్దరికీ కొనేది. పల్లవికి ఒకసారి తేజ వాళ్ళ చిన్నప్పుడు టీబీ వస్తే అది వాళ్ళకెక్కడ వస్తుందో అని పల్లవి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా అందరూ భయపడితే, ఈశ్వరి మాత్రం సొంత కూతుర్లా పల్లవిని చూసుకుంటూ తేజ స్నిగ్ధాలను కూడా సొంత కొడుకు సిద్ధుతో పాటు చూసుకునేది. అందుకే పల్లవికి కూడా ఈశ్వరి అన్న మహీధర్ అన్న ఎంతో గౌరవం. ఇప్పుడు శ్రీధర్ విషయం తెలిసి పల్లవి ఆ బాధతో కుంగిపోతూ ఉంటుంది. విక్రమ్ సిద్ధుకి కాల్ చేసి శ్రీధర్ని అరెస్ట్ చేసిన విషయం చెప్తాడు. విక్రమ్ ఆ విషయం చెప్పి పెట్టేయగానే సిద్ధుకి ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. బాబయ్య, ఎంత పని చేశావు? అందరం చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కదా, నీకేం తక్కువైంది? నన్ను చంపాలి అనిపించడం ఏంటి బాబయ్య అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తేజ కాల్ చేస్తాడు. తేజ అని స్క్రీన్ మీద కనపడటంతో ఒకసారి నిట్టూర్చి చెప్పు తేజ అంటాడు. అన్నయ్య ఏమైంది అన తేజ అనగానే శ్రీధర్ని అరెస్ట్ చేసిన విషయం చెప్తాడు. అది వినగానే తేజకి చాలా బాధగా అనిపిస్తుంది. కొన్ని క్షణాల పాటు ఏం మాట్లాడడు. తేజ పరిస్థితిని అర్థం చేసుకున్న సిద్ధు కొద్దిసేపు మౌనంగా ఉంటాడు. తేజ ఫీల్ అవుతున్నావా అంటాడు సిద్ధు. లేదన్నయ్య, నాన్న కదా, కొద్దిగా బాధ అయితే ఉంటుంది కదా అంటాడు. సిద్ధు వాళ్ళ ఇంట్లో శ్రీధర్ని అరెస్ట్ చేశారని తెలిసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఆ రోజు ఎవ్వరూ ఇంట్లో భోజనం కూడా చేయరు. ఒక 2 రోజులైతే ఎవరూ మాట్లాడుకోరు కూడా. ఎవరి మానాన వాళ్ళు ఉంటారు. సిద్ధు వెళ్ళి పల్లవితో, సారీ పిన్ని, నీకు నా మీద కోపం వచ్చిందా అంటాడు. ఆవిడ ఏడుస్తూ, లేదు సిద్ధు, నాకు నువ్వు తేజ వేర్వేరు కాదు, నువ్వు అలా మాట్లాడకు, నేనే నీకు సారీ చెప్పాలి. నేను మీకెవరికి మొహం చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఉండడం కూడా నాకు చాలా బాధగా ఉంది, అందుకని అని పల్లవి అనే లోపలే, పిన్ని నువ్వు అలా మాట్లాడితే నా మీద ఒట్టే, నువ్వే అన్నావు కదా నేను నీ కొడుకే అని, మరి నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావా అంటాడు బాధగా. ఒక వారం పాటు ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. రోజులు గడుస్తున్న కొద్దిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. బిజినెస్ వరల్డ్లో అందరికీ శ్రీధర్ విషయం తెలియకుండా మేనేజ్ చేయమని విక్రమ్తో చెప్తాడు సిద్ధు. ఎన్ని రోజులు అలా అని విక్రమ్ అడగగానే, కొద్ది రోజులు మేనేజ్ చేయి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనడంతో విక్రమ్ నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అంటాడు. 1 నెల తర్వాత ఆ రోజు ఆఫీస్లో తేజకి పిఏ కోసం ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు, కానీ ఎవ్వరూ కూడా సెలెక్ట్ కాలేదు. ఇంటర్వ్యూస్ చేసి విసుగు వచ్చేస్తుంది తేజకి. అటెండర్ని పిలిచి, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంటర్వ్యూ చేయాల్సిన వాళ్ళు అని అడిగాడు. ఇంకా 10 మంది దాకా ఉన్నారు సార్ అంటాడు ఆ అటెండర్. ఇప్పటికే ఓ 20 మంది దాకా ఇంటర్వ్యూ చేశాను, కానీ ఒక్కళ్ళు కూడా నా అంచనాకు తగ్గట్టుగా లేరు అనుకుంటూ విసుగ్గా ఉండటంతో కాఫీ తెప్పించుకుని తాగి మళ్ళీ తిరిగి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత నెక్స్ట్ అనగానే ఒక అమ్మాయి వచ్చింది. డోర్ దగ్గర నిలబడి, మే కమిన్ సార్ అంది. ఎస్ అని తేజ అనగానే అమ్మాయి లోపలికి వచ్చింది చేతిలో ఫైల్తో. ఒక్క క్షణం ఇది కళా నిజమా అని తేజ ఆశ్చర్యపోయి అమ్మాయినే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ అమ్మాయి కోసమే తేజ ఒక 2 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూ ఉంటాడు. 2 సంవత్సరాల క్రితం తేజ ఒక అమ్మాయిని కేరళ వెళ్ళినప్పుడు అనంత పద్మనాభస్వామి టెంపుల్ దగ్గర చూశాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి తేజ మనసులో ఉండిపోతుంది. ఆ గుడి ముందు నిలబడి తేజ ఫోటో దిగుతున్నప్పుడు కరెక్ట్గా అప్పుడే గుడిలో నుండి ఆ అమ్మాయి బయటికి వస్తూ ఉండటంతో
తేజ దిగిన ఫోటోలో అమ్మాయి కూడా పడుతుంది. ఫోటో చూసినప్పుడల్లా అమ్మాయి గుర్తొస్తూనే ఉంటుంది. కాకపోతే అంత క్లియర్గా ఉండదు ఆ ఫోటోలో అమ్మాయి. టెంపుల్లో దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి లైన్లో కనిపిస్తుంది మొదటిసారి. రెండోసారి ఫోటో తీసుకునేటప్పుడు కనిపిస్తుంది. తర్వాత మూడోసారి పద్మనాభపురం వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తుంది. కేరళ నుండి వచ్చాక ఆ అమ్మాయి చాలాసార్లు గుర్తొస్తూ ఉండేది తేజాకి. ఎక్కడున్నావే తల్లి నువ్వు అని చాలాసార్లు అనుకుంటూ ఉండేవాడు. అదంతా గుర్తొస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయిని చూడగానే. తేజ ఏం మాట్లాడకుండా కూర్చోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. అయోమయంగా చూస్తుంటుంది అమ్మాయి. కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత అమ్మాయిని కూర్చోమని సైగ చేయటంతో తను కూర్చోగానే తన చేతిలోని ఫైల్ తీసుకుని వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు అమ్మాయిని. పవిత్ర అంటుంది. తను అప్పుడు తలెత్తి మరోసారి అమ్మాయిని చూస్తాడు. 16 అనాల తెలుగింటి ఆడపడుచుల పెద్ద జడ, ముక్కు పుడక, కళ్ళకు కాటిక, నుదిటిన స్టిక్కర్, దాని కింద దేవుడు బొట్టు, మెడలో చిన్న చైన్, ఎటువంటి మేకప్ లేకుండా అందంగా ఉంది. దీనికి తోడు ఆ అమ్మాయికి పై పెదవి పక్కన కుడి చేతి వైపు చిన్న పుట్టుమచ్చ మరింత అందాన్ని తెస్తుంది. అమ్మాయికి కొన్ని క్వశ్చన్స్ వేయగానే తేజ అన్నింటికి చక్కగా ఆన్సర్ చేయడంతో సెలెక్ట్ చేస్తాడు ఆ అమ్మాయిని తన పిఏగా. ఇంటర్వ్యూస్ అందరివి అయిపోయాక పవిత్ర సెలెక్ట్ అయినట్టుగా అనౌన్స్ చేస్తాడు. ఆఫీస్ టైం అయిపోయిన తేజ నుండి కాల్ రాకపోవడంతో తేజకు కాల్ చేస్తాడు సిద్ధు. లిఫ్ట్ చేయడు. సిద్ధు వచ్చి తేజ బయలుదేరదామా అంటాడు. తేజ నుంచి నో ఆన్సర్. తేజ అని గట్టిగా పిలుస్తాడు. తేజ పలకకపోగా తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసి సిద్ధు రేయ్ తేజ అని భుజం మీద ఒక్కటిస్తాడు. వెంటనే తేజ నన్నెందుకు కొట్టావురా అంటాడు సిద్ధుతో. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని సిద్ధు అనగానే ఏ అమ్మాయి అన్నయ్య అంటాడు ఏమీ తెలియనట్టుగా మొహం పెట్టి. అంత నటించకు, నాకు అర్థమవుతోందిలే కానీ నువ్వు ఎవరో ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావని. చెప్తావా చెప్పవా అంటూ చెవి మేలేస్తాడు నవ్వుతూ. చెప్తాను అంటూ తన పేరు పవిత్ర. నేను కేరళ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కలిసింది అని చెప్పాను కదా, గుర్తొచ్చిందా అంటాడు. గుర్తొచ్చిందిలే, చూపులు కలిసిన శుభవేళ ఆ అమ్మాయే కదా అంటాడు సిద్ధు. తనే అనగానే సరే చెప్పు అంటాడు సిద్ధు. ఈరోజు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయిల్లో ఆ అమ్మాయి ఉంది. తనకి జాబ్ ఇచ్చాను, రేపటి నుండి తనే నా పిఏ అంటాడు. ఒరేయ్, టాలెంట్ చూసావా లేకపోతే నీ కలల రాకుమారి అని సెలెక్ట్ చేశావా, నిజం చెప్పు అంటాడు సిద్ధు నవ్వుతూ. లేదన్నయ్య, తన క్వాలిఫికేషను తన నాలెడ్జ్ అన్నీ చూశాకే జాబ్ ఇచ్చాను అంటాడు. అమ్మాయి ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనగానే రేపటి నుండి జాయిన్ అవుతుంది అంటాడు. రాత్రంతా తేజకి పవిత్రనే గుర్తొస్తూ ఉంటుంది. మరుసటి రోజు తేజ తొందరగా రెడీ అయిపోతాడు ఆఫీస్కి వెళ్ళడానికి. అందరికంటే ముందే బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో తేజాని చూసిన స్నిగ్ధ ఏరా ఈరోజు అందరికంటే ముందే రెడీ అయ్యావు అంటుంది. వాడికి ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందిలే అమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్క్ అది. తన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్లయింట్ తను, ఇప్పుడు కలవాలి తన్ని, అంతే కదా అనడంతో సిద్ధు కాలు తొక్కుతాడు తేజ. సిద్ధు తేజాని నవ్వుతూ చూడ్డంతో నీకు దండం పెడతారా అన్నట్టు సైగ చేస్తాడు తేజ. అయితే పెట్టు అని తన కాళ్ళు చూపిస్తాడు సిద్ధు. ఇదంతా అనన్య గమనిస్తూ ఉంటుంది. తనకి కొంత అర్థమవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేశాక తేజ ఆఫీస్కి స్టార్ట్ అవుతుంటే ఒక్క నిమిషం అని అనన్య తేజతో తేజ ఎవరా అమ్మాయి అంటుంది. వదినా అంటాడు కంగారుగా. నువ్వేం టెన్షన్ పడకు, నేనేమీ ఎవరికి చెప్పనులే, నీకు నా ఫుల్ సపోర్ట్ అని అనన్య చెప్పడంతో కొత్తగా జాయిన్ అయ్యాన పిఏ అంటాడు. ఆల్ ది బెస్ట్ అంటుంది. తర్వాత తేజ ఆఫీస్కి బయలుదేరుతాడు. పవిత్ర నీట్గా తలస్నానం చేసి మొదటి రోజు వెళ్తున్నాను కదా అని గుడికి వెళ్తే మంచిదని గుడికి వెళ్ళి ఆఫీస్కి వస్తుంది. తర్వాత క్యాబిన్ దగ్గరికి వచ్చి సార్ అంటుంది. తేజ తలెత్తి చూసి పవిత్రని ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. సింపుల్గా, అందంగా, ముద్దుగా ఉంది. తను సార్ ఈరోజు వర్క్ ఏంటి అంటుంది. తేజ తన్ని అలా చూస్తూ ఉండటంతో ఇబ్బంది పడుతూ మరొకసారి ఈరోజు వర్క్ ఏంటి అంటుంది చిన్నగా. అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు తను ఎవరు అన్నట్టు చూస్తాడు. వెంటనే తేజ అన్నయ్య తనే పవిత్ర, నిన్ననే సెలెక్ట్ అయిందన్నాను కదా, తనే ఈ అమ్మాయి అంటాడు. వెంటనే సిద్ధు నీకేమైనా డౌట్స్ ఉంటే మేనేజర్ గారిని కలవండి, ఆయన మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటాడు సిద్ధు పవిత్రతో. సిద్ధు చెప్పడంతో పవిత్ర మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత సిద్ధు తేజ ఎవరో క్లయింట్ని
కలవడం కోసమని వెళ్ళి తిరిగి వాళ్ళ ఆఫీస్కి రాగానే తేజ పవిత్ర అని పిలుస్తాడు. ఏంటి అన్నట్టు చూస్తుంది. ఏం లేదు, ఈరోజు నీకు మేనేజర్ గారు ఏమేమి ఇచ్చారు అనగానే పవిత్ర తనకిచ్చిన వర్క్ చూపించి తర్వాత వర్క్ బిజీలో పడిపోతుంది. కొంతసేపు వర్క్ చేసుకున్న తర్వాత అక్కడికి చైతూ వస్తాడు. వస్తూనే పవిత్రను చూసి, హాయ్ పవిత్ర, నువ్వేంటి ఇక్కడ అంటాడు. నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను అని చెప్తుంది పవిత్ర. ఏంట్రా, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అంటాడు తేజ. ఎందుకు లేదు, ఈ దయ్యం అనన్య ఫ్రెండ్ అంటాడు. ఓ అవునా అని చెప్పి చైతుతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. చైతు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత చైతు తేజకి పవిత్రకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. తేజ తన పనిలో తను బిజీ అయిపోతాడు. తన వర్క్ అయిపోయాక తేజ చూసేసరికి పవిత్ర సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. తననే చూస్తూ ఉంటాడు తేజ. ఎంత అందంగా ఉన్నావే బాబు, 2 సంవత్సరాల నుంచి నిన్ను ఎలా పట్టుకోవాలి అనుకుంటూ ఉంటే పిఏగా వచ్చావు, నేను లక్కీనే అనుకుంటూ తననే చూస్తూ ఉంటాడు. తర్వాత పవిత్ర అని పిలుస్తాడు. చిన్నగా చెప్పండి సార్ అనగానే ఏం చేస్తున్నావు అంటాడు. రేపు మీ షెడ్యూల్ అది చెక్ చేస్తున్నాను సార్ అంటుంది. వెంటనే తేజ టకటకా ఏ మీటింగ్స్ ఉన్నాయో, ఏ క్లయింట్స్ని కలవాలో షెడ్యూల్ చెప్పగానే ఆశ్చర్యపోతుంది పవిత్ర. ఏంటి సార్, నేను చూసి చెప్పే లోపలే మీరే చెప్పేశారు, ఎంత మెమరీనో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. తర్వాత తేజ పవిత్రతో, మేడం రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది కదా, అక్కడికి నువ్వు కూడా రావాలి అంటాడు. ఓకే సార్ అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు రెడీగా ఉన్నావా అని ఫోన్ చేయగానే సార్ ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను అంటుంది. వెంటనే తనని పిక్ చేసుకుని క్లయింట్ దగ్గరికి బయలుదేరుతాడు. పవిత్ర తేజ పక్క సీట్లోనే కూర్చుంటుంది. అసలేం మాట్లాడకుండా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రీల్స్ చూస్తూ ఉంటుంది. పవిత్ర అని పిలుస్తాడు. ఏదైనా మాట్లాడదామని పలకదు. ఈసారి గట్టిగా అరుస్తాడు. చెప్పండి సార్ అంటుంది. ఏంటి, నీ పాటికి నువ్వేదో చూసుకుంటూ కూర్చున్నావు, నేనేమన్నా నీకు డ్రైవర్లా కనిపిస్తున్నానా అంటాడు. అదేంటి సార్ అంత మాట అనేశారు, నేను రీల్స్ చూస్తున్నాను. రీల్స్ చూడకూడదా సార్ అంటుంది. ఎందుకు చూడకూడదమ్మా, బేషుగ్గా చూడొచ్చు అని చెప్పి మనసులో, నిన్ను నేను నాతో తీసుకెళ్లేదే నీతో నేను టైం స్పెండ్ చేయొచ్చని, నువ్వు నీ మొబైల్ పట్టుకుంటే ఎలా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ కూడా క్లయింట్ని కలిసి తిరిగి వాళ్ళ ఆఫీస్కి వచ్చేస్తారు. తేజ ఏదో పని ఉండటంతో సిద్ధు క్యాబిన్కి వెళ్తాడు. పవిత్ర కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ క్యాబిన్లో అటు ఇటు కంగారుగా తిరుగుతోంది. ఇంతలో తేజ రూమ్లోకి వచ్చి పవిత్రను చూస్తూ ఉంటాడు. పవిత్ర గమనించకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆఖరికి తేజ వచ్చి పవిత్ర చేయి పట్టుకుని, ఆగండి మేడం, ఏమైంది అని నవ్వుతూ అంటాడు. ఇప్పుడు ఎందుకంత కంగారుగా వెతుకుతున్నావు అంటాడు. నిన్న మీరు ఒక ఫైల్ ఇచ్చారు కదండి, చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు కదా, అది ఇక్కడే పెట్టానండి, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ లేదు, ఏమైందో నాకు తెలియట్లేదండి అని ఏడుస్తూ చెప్తుంది. తేజ నవ్వుతూ, ఎందుకు ఏడుస్తున్నావు, ముందు ట్యాప్ కట్టేయి, మీ ఆడాళ్ళందరికీ మంచి ఆయుధం కదా ఇది, ఎప్పుడంటే అప్పుడు అలా కొళాయి తిప్పేస్తూ ఉంటారు అంటాడు నవ్వుతూ తన్నే చూస్తూ. ఫైల్ ఇంపార్టెంట్ అని చెప్పారు కదా సార్, అది దొరక్కపోతే మీకు కోపం వస్తుంది కదా, అందుకని భయం వేసింది అంటుంది. వెంటనే తేజ గట్టిగా నవ్వుతాడు. అప్పుడు పవిత్ర ఉడుక్కుంటూ వస్తున్న ఏడుపుని ఆపుకుని, ఇప్పుడు ఎందుకు సార్ అలా నవ్వుతున్నారు అంటుంది. ఎందుకు నవ్వుతున్నానా, ఇందాకే అన్నాను కదా, ఏమైనా అడగడం తరువాయి కొళాయి ఓపెన్ చేసేస్తారు అందరూ. అసలు నువ్వు ఆలోచించావా నాకు ఫోన్ చేసి అడగాలని, ఒక్కసారి నాకు ఫోన్ చేయాలి కదా, ఏమైనా తీసానేమోనని, దానిలో కొన్ని మార్పులు చేయాలని నేనే దాన్ని తీసుకెళ్ళాను, ఇప్పుడు అర్థమైందా అంటాడు. అప్పుడు నవ్వు మొహం పెడుతుంది. అలా రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. పవిత్ర ఒకరోజు వర్క్ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. ఆ రోజు సిద్ధు కూడా ఇంకో వర్క్ మీద ఉండటంతో ఆ పని చూసుకోవడానికి బయటికి వెళ్తాడు. తేజ పవిత్ర ఇద్దరూ వర్క్ చేసుకుంటూ ఆఫీస్లోనే ఉండిపోతారు. బాగా లేట్ అయిపోతుంది. పవిత్రకి బాగా ఆకలేస్తూ ఉండటంతో ఎలా చెప్పాలో అర్థం కాదు తేజకి. తను ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపించడంతో, ఏంటిది పవిత్ర, లేట్ అయిపోయిందనా, ఇంకొద్దిసేపు ఉంటే వర్క్ అయిపోతుంది, అప్పుడు వెళ్ళిపోదాం ఓకేనా అంటాడు. సార్, అప్పటిదాకా ఆగితే నాకు ప్రాణం పోయేలా ఉంది సార్, నాకు బాగా ఆకలేస్తోంది, ఇంకా లేట్ అయితే ఇబ్బంది అయిపోతుందేమో సార్ అంటుంది. అప్పుడు టైం చూసేసరికి 10 అయిపోయింది. వర్క్లో పడి చూసుకోలేదు పవిత్ర, సారీ, అప్పుడే 10 అయిపోయిందా అని, ముందైతే టిఫిన్ చేసి వద్దాం, ఆకలేస్తోందన్నావు కదా అంటూ కిందికి వచ్చేసరికి అప్పుడు గుర్తొస్తుంది తనకి, కార్ తీసుకురాలేదు, బైక్ తెచ్చాడని. అదే విషయం చెప్తాడు పవిత్రతో.
అంటే ఇప్పుడు నేను బైక్ మీద రావాలా సార్ అంటుంది సీరియస్గా. ఏమైతుంది వస్తే? సారీ మర్చిపోయాను, నేను ఇవాళ బైక్ తీసుకొచ్చాను అని. మరి ఇప్పుడు ఎలా అంటాడు. నేనైతే బైక్ మీద రాను సార్, ఒక పని చేయండి, నేను ఇక్కడే ఆఫీస్లో ఉంటాను, మీరు తినేసి రండి అంటుంది. పవిత్ర అలా అనగానే, ఎక్కడ దొరికావే నాకు, నిన్ను ఎలాగైనా ఈరోజు బైక్ మీద తీసుకెళ్ళి నీకు తినిపిస్తాను అనుకుంటూ ఉంటాడు తేజ. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.